లక్ష్మితో అవసరమరంగా ఇంకా వేడ మార్గము ముందుకు పెట్టిన పాదము వెనక్కి పెట్టేవాళ్ళమేనా మనము జన్మలో లేదా అట్టే బలబ్బంగా అంతే ముందుకు పెట్టిన ముందుకే పోవాలి కానీ వెనక్కి రాకూడదు. వెనక్కి వచ్చినాక ఆనంగులాడు అంటారా? నిజమే కదా. ఏది లక్ష్మి మాట వెనక్కి వస్తే ఆడంగులాడు అంటారు. ఆడలు పట్టినాడు ఆడంగులాడా పెరుగునాడని అంటారు. ఇంకొద్దరు ఆడంటే మనకు అవసరమా? అలాగా కావాల్సిన సమాచారం ఇటు తిరుక్కొని నగ అవులే సభా వెళుతున్నా ఎలా పోవాలా? ఉత్తరమల్లమరా? అవునా దారుందా? మెయిన్ రోడ్ నేనే పేర్చుంది నాదల్లా ఏమల్లా ఎరికి పోవడం ఏముంది? అంత దూరం కూడా పోనేలే ముందుకు నీ పట్టుకొని లాక్కొని వస్తా ఉంది. నా భార్య నేను రమ్మని వచ్చినా నాకు నా భార్య తేడా ఏమొచ్చా నీ మొగని అవునా? కొన్ని సందర్భాల్లో ఆడవారి మాట వినాలి, ఒక సందర్భంలో మాట వినకూడదు. ఆడాలి మాట వినలేదనుకో ఆయన వలిగింది అనుకో మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇబ్బంది లేదు కానీ లక్ష్మి చేయబట్టుకుంటానంటే నేనేమనుకున్నానంటే చూడు ఇప్పుడు పని జరిపించింది దీవినిచ్చి నా భర్త కోపదాపంతో ఎందుకు పంపాలి, దీవిని చేసి పెడమరణ చంపుతుందేమో అని అనుకున్నా. చేయబట్టుకుంటానంటే నీకు ఇచ్చదు అనుకున్నావు. అవును, అందుకనే నీకు వచ్చినా, లేకపోతే ఎంత దూరం అనుకున్నా సామాన్యంగా వచ్చాను కదా. అవును కదా. ఇప్పుడు లక్ష్మి చేయబట్టుకున్నాను కదా. దేంతో పట్టుకునేది ఏ కారణం వచ్చిందో, కారణం ఎందుకు చేయబట్టుకునింది, ఎందుకు ఎనికి తోడకొచ్చింది లక్ష్మి. నేను వేడ మార్గం అన్నాడు నా అస్తములు పట్టుకుని ఎనికి తీసుకొచ్చిన. ఏ కారణం నీకు ఎందుకు వచ్చింది? అవును అది కరెక్టే. అమ్మకు నల్లది సార్లు సేర తెచ్చినావా? ఆడ తెచ్చినావా? పులివెందులు సార్. పులివెందులదా? పులివెందులు కాదు, పులి వన్నెలు. పులి ఎలా ఉంటుంది? ఎంత 120 ఏళ్ళ అయిందా? 120 ఏళ్ళ లేదా? $1000 అయింటుందిలే. లక్ష్మి ఏమో చెప్పు. నీ మనసులో వినిపించా విను చెప్పు. వినిపించావు, నేను విన్నా. నీ ఇష్టమతి నువ్వు పోతావా? ఓహో, నీ ఇష్టమతి నువ్వు నా ఇష్టమతి నువ్వు పోతావు అంటే ఎక్కడ పోతావు నువ్వు? త్వరగా నీ ఇష్టమతి నా ఇష్టమతి నేను పోతాను అంటున్నది. ఎక్కడ? ఇక్కడ కాదురా, ఇది రూట్ కదా. అట్లా
అడ్రస్ కనపడలేదు, మంచిగా కనపడలేదా? కనపలేదా? ఎవరినైనా దొరకమ్మాయనా? ఎవరిని దొరుకుతుంది? ఏం భయం అతనికి? ఏమన్నా ఎక్కడా లేదులే. చల్లారు కట్టాం కదా పెళ్ళికి. చూడు అక్కడే ఉంది మురుగున. ఆయన తరపునిందా? ఏ సమాచారంతో ఉంది అక్కడికి కనపడతాను అన్నమాట. అరవై దాని సమాచారం ఏమో కనపడ అక్కడ పోయి కూర్చున్న రామ దగ్గర తల్లి లక్ష్మమ్మ లక్ష్మమ్మ అవునా రాయలేని మావు ఎందుకమ్మా ఎందుకమ్మా అవునా దయ్యాలు భూతాలు తిరిగేట వేళల్లో ఒంటిగా ఒక్కదా ఎందుకమ్మా ఎందుకమ్మా నిలబెట్టండి, మా అమ్మతో మాట్లాడొస్తా. నేను మా అమ్మ దగ్గర పోతాండా. పదామరా చేతితో కట్టుకుంటే పదవరంటే ఏమి నిన్ను నా మొగిలి ఏమే పదవరంటున్నావే నాకెందుకు లేదు, ఎట్లా మాట్లాడుతుంది తెలియదు నీకు ఇది కూర్చోన్నవే రామంటాను. పదవరా అంటే ఆయన్ని మొగుడేనా? మా స్వామి స్వామి అంటే మొగుడనా? నా భర్త సేవక నా భార్య దాన్ని మొన్న ఎవరోజు నన్ను స్వామి అంట. నా ఊరు అంటే దీని మా స్వామి రేపు 10 గుర్తుందా? నీకు మాకు తేడాలని చెప్పాను కదా. సరేగానే పదాం రా, ఎందుకు లేట్ చేస్తాను? రా నేను ఏమే నేను మా పుట్టింటి పోతానా? పుట్టింటి పోతావా? అవునరా. ఆడెవరు ఉన్నారా? మా తల్లిదండ్రులు ఉన్నారా? అయ్యో మీ తల్లిదండ్రులు ఉన్నారా? అవునరా. తల్లిదండ్రులు అంటే మీ అమ్మ మీ నాయనా? మా అమ్మ మా నాన్న. మీ అమ్మాయిదే దేనియా? ఏమేమన్నా కాదమ్మా, నీకన్నా తెలియలేదా? పంపించమ్మా. రాను. కాదు ఇప్పుడు మీ అమ్మ దగ్గర పోతావా? ఏమ్మా నీకు అన్నం పెడుతుంది, కూర పెడుతుంది, నీళ్ళు వేస్తుంది, పప్పు పెడుతుంది, అన్ని ఆ రోజు కనపట్టిందని ఈ రోజు ఇల్లు పట్టుకున్నా నేను. నీకు అది ఎట్టమ్మా? ఏంది అది ఎట్ట అంటే ఇదే అదే అదేంది పోరా మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది అనుకుంటా. అంటే ఇంకో దగ్గర పోదామా? అది మధ్యలో తోడేనా? జోరుని పెట్టి చేతితో కట్టుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మధ్యలో పోతున్నాను. అవునా? ఏమన్నా నా ఎలుగుదని వచ్చింది అది? అదేంటి మధ్యలో తోడైంది, మధ్యలో పోయింది అనుకుంటా. రావా? రాను. రామ్మా. నేను రాను ఒక్కసారి. అందరూ వంటలు చేసుకుంటారు, పండగ పూట శివరాత్రి వస్తుంది, ఇల్లు ఒకరు వెళ్తుంటారు. అంత లేదంటే నువ్వు మా ఇంటికి పోదావురా. నీకుగా? నీకు ఇల్లు కూడా ఉందిరా? నాకేం తక్కువ ఉన్నది, మా ఆయన కూడా ఏది నాకు లేదు. నేందా ఏమొచ్చినట్టు మా ఇంటికాడే పడినావు కదా, నీకేముండదని. పెద్ద దెంగలా ఉండదు నాకు, పెద్ద దెంగలా ఏమంటున్నావు? ఏమే బంగ్లా ఉంది అని బంగ్లాలో పెట్టి నేను పంట పెట్టి 3 పూటలు చూస్తే నీకు ఎంత తక్కువ అవుతుందా? నన్ను చూసుకొని నేను ఇంటి వచ్చిందా? రావా అయితే నిన్ను ఎట్ట వాళ్ళు గిత్తలో ఇంటికి వస్తాను నేను. నీకు ముందే చెప్పిన కొట్టది అని కాదు, నువ్వు తొందరపడతావు. ఏమిరా దూరక? అది ఆయన మాట మనతో మందులకు సర్దుకొని పోయి మనకు ఏమనండి? నేను రాను. నీ పుట్టింటి పోతాడు మెత్త కాదు. ఇప్పుడు అత్తవారంటే కూరలు ఉడిగిపోతే తల్లిదండ్రులు కనుక చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ తల్లి సంత పోయిందనుకో, వాళ్ళ తల్లిన మంచి మాటలు చెప్పి భార్య భర్తను జత చేస్తారు. వాళ్ళ అమ్మ ఏమంటుందా? ఏమంటారు? ఎటువంటి తల్లైనా ఆ మాట మాట్లాడుతుందిలే. ఇల్లు పట్టమని పంపించిన ఇప్పుడు లక్ష్మి ఏమని చెప్పు నాకు. ఎవరినా? నన్ను నిన్న అంటే అప్పుడు ఏమని అర్థము? ఉంది అర్థం. ఏం చేయాలి? చక్కని ఉపాయం పోతాం, కొట్టకుండా తిట్టకుండా. అంటే కొట్టామనుకో ఇంతమంది శ్రీవారు ఉన్నారు. ఇప్పుడు ఈ దేవస్థానంలో ఆడవారిని కొట్టే అవమానం ఉంటుంది. అవమానం ఏంది? అవమానం బలిసిన దానికన్నా కరెంట్ తెచ్చేది మేలు కదా. చూడు, దేవతల స్థానం ఎటువంటిదంటే అక్క దేవతల స్థానం అంతా వాళ్ళ వాళ్ళు. కాబట్టి మనం ఏ తప్పు మాట్లాడినా కూడా తప్పే. చిన్నవేరమ్మ చిన్నవేరమ్మ తల్లి, అవును, ఏ వీరమ్మైనా కూడా చెల్లెమ్మ అంతా వాళ్ళలే. కాకపోయినా మనం కొడితే అవమానము మంచి పద్ధతి కాదు. నువ్వు కొట్టకుండా తిట్టకుండా చక్కని ఉపాయంతో నా దగ్గరికి వచ్చే మార్పు ఏమన్నా ఉంటే మాట్లాడుతున్నాను అంతే, ఎక్కువ మాట్లాడకూడదు. నువ్వు రావాలంటా ఏం రానంటుంది, ఆయన నువ్వు కావాలంటా ఏం వద్దు.
ఏరా మళ్ళా వచ్చావా? ఈసారి ఈసారి కదన్నా? ఇంకోసారి పిలిచినారా? నువ్వు రాకపోతే పని కాలు పుట్టించాయి మా అబ్బా, ఏమే చేత్తో వేడి కొట్టు నిన్న. ఎలా? భర్త బ్రతుకుంటే తాలుబట్టి ఎవరిని చేస్తారా? నువ్వు రానప్పుడు వేరే కట్టుకుంటాము మాకు ఈ పిచ్చి మాకు లైన్ ఉండాలి పెట్టి నా తాలుబట్టి తీసుకోమని ఎవరు కూడా కట్టేస్తామా అంటారా నిన్న భారీ ఆడంగా పోనీలే. ఈ కొంచెం తాలుబట్టి తీసుకొని దాంతోనే యాడ పంచాలి పెట్టుకుంటారా? ఏందే యాడ పెట్టుకుంటాడంట? ఏడన్నా పెట్టుకో నీకు పెట్టుకోండి నీకు నువ్వు అవసరం లేదు మా నువ్వు వద్ద నువ్వు కావాలంటే రా లేకపోతే పుట్టించేయి ఎవరు సేవక? ఈ తాలిబట్టి తీయాలని ఏమనుకున్నావా? ఇటువంటి దేవసభలోనే మా తల్లిదండ్రి సంవత్సరమున ఆనాడు వచ్చిన పెద్దల సంవత్సరమున 100 బ్రాహ్మణుల సంవత్సరమున పెళ్లి చేశారు మా అమ్మ మా నాన్న. ఇప్పుడు మీ అమ్మాయి మీద కట్టారా నీకు బొట్టు ఆయన కట్టాడా? చెప్తున్నా కదా, వాళ్ళందరూ సంవత్సరం మా తల్లిదండ్రులు వచ్చి వారి తాలిబట్టి ఇచ్చేమ్మా పోదామంటే ఆ రోజు చేస్తారు. రావా రాను ఇవ్వను. చీకటమైన పెట్టుకోప ఎవరు ఆయన తప్ప నీ తీట ఆయనకు ఓపికలు అంటే కొడతానే ఉంటాడు నువ్వు కొట్టించుకుంటూనే ఉంటావు మీ అత్త అనద్దుడా మీ అత్త జుట్టు పెంచుకొని ఉంది చిన్నగా పోయి జుట్టు పట్టుకో జుట్టు పట్టుకో మీ అత్తకు మనకు కావాల్సింది మీ అత్త ఉత్తరం పలుకొని దక్షిణ బా జుట్టు పట్టుకో తిప్పుకుంటా కుదుకుంటామా కొట్టుకుంటూ నేను కోపదాపం ఎక్కువ నాకు ఆవేశం ఎక్కువ అందుకని నిన్ను పంపించా ఏమడిగావు రామ్మా మధ్యలో వచ్చి పడింది నేను కావాలంటే నేను రాను నేను కొట్టిమ్మన్నా మంగళసూత్రమా నేను బ్రతికే ఉన్నారా చట్టాన్ని కాదు నువ్వు ఆయన రానప్పుడు మనకి ఇటు నుంచి మనకి ఎంత దూరం లైన్ లో బిడ్డలు ఇచ్చేవాళ్ళు వాటిని కదా కాసుకోవాలి శ్రీవారికి పవిత్రమైన మంగళసూత్రం భర్త బ్రతుకున్నంత వరకు ఉన్నారా మంగళసూత్రం ఉన్నారా భర్త చనిపోతే తీసేస్తారు మంగళసూత్రం నాకు తీసేది నువ్వు చచ్చిపోయినట్టు లెక్క నువ్వు అటువంటివి పవిత్రమైన మంగళసూత్రాన్ని అడుగుతావు నువ్వు ఎంత ధైర్యం ఉంది నీకు రాకంటే ఎట్ చేయాలని అని కనుక్కున్నామని ఏమి ఇచ్చేదా ఉంది ఇప్పుడు ఇప్పటికేమో ఉంది నువ్వు ఎనికి పోయే జుట్టు పట్టుకొని గుద్దుకుంటారు ఆడవాళ్ళతో పడితేనే నాకు ఇండ్రు అవునా అంటే మంచి మాడతో మామిడి పళ్ళు రావు చిత్తు మాడలు సింతకాయలు రావు దేవునికైనా దగ్గర పెళ్లి చేసుకుని ఒక నెల కొట్టినవా లేదా దేహం పైన 5 ఏళ్ళు చేసినారు కాదు దేహం పైన 5 ఏళ్ళు ఎత్తేసి కోపదాపంతో వేయ అయ్యో పొరపాటు నీది కాదు ఆయన కాదు పొరపాటు నీది అదే కాదు బుద్ధిలేని పని చేయనా ఏమే పెళ్ళైన వయసు బిడ్డలు పెళ్లి చేసుకుని కాలు చేయమంది అక్కడ ఎవరైతే ఉంటారు కోపదాపంతో కొట్టలేదు ఉన్నా కొట్టలేదన్నా కోపదాపంతో ఎప్పుడు కూడా మీకు కొట్టాడుకోలేదు కొట్టలేదు ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి ఏమే కొట్టుకుంటా గుద్దుకుంటా రాబా చూడు మంచిగా మాట్లాడతా వచ్చినా రాని రాకపోతే నువ్వు చెప్పిన పని చేస్తా నాకే తెలియను కాదులే సరేలే ఒక తూరు గౌరవంగా మాట్లాడతా ఎందుకంటావా ఇటువంటి దేవస్థానంలో ఇటువంటి భక్తులు ఎదుట శ్రీవారి ఎదుట గౌరవంగా మాట్లాడతా వచ్చినా రాని రాకపోతే నువ్వు చెప్పిన పని చేసుకుని వస్తా అలాగదా మీ అత్త దగ్గర పో నీ భార్య దగ్గరికి పో డబ్బులు పడతారా నీకు ఏ భక్తులు మీ భార్య దగ్గర కాదురా నాకే కళ్ళు కనపడవేమరా తల్లి ఎవరు తండ్రి ఎవరు అత్త ఎవరు మామ ఎవరు అని తెలియదా నాకు రానిలే లక్ష్మి అక్కడ కనుకుంటావా మీరు లక్ష్మి నీ రాజు పెళ్లి చెను రే రాజు నిల్లి చెను నీదే కదా నారాణి నీవే కదా నారాణి నీవే కదా నిన్ను తోటి నీ వన్న
నీ రాజు పిల్లిచెను రే రాజు నిల్లిచెను ఇరేమిదే కదా చెల్లియ నారాణి నీవే కదా నారాణి నీవే కదా నారాణి నీవే కదా ఇంత గౌరవంగా పిలిస్తే రావా లక్ష్మి లేచిరా అక్కడే కూర్చోన్నావా అక్కడే ఆడికే వస్తాలే ఇబ్బంది లేదు కానీ అని కూర్చున్నావు కదా ఆహా అనుకుంటూ బాగదోలు వేడి మార్గం పంపు నీకు ఇంతవరకు నీకు మర్యాద ఇచ్చా ఇంకా మర్యాద ఇవ్వను నీకు నేను ఇప్పుడు మాట్లాడద్దు ఇప్పుడు కోపదాహం వచ్చేటప్పుడు మాత్రం మాట్లాడద్దు జాగ్రత్త కానీ అంటే ఈ అవులే చూడు ఈ భూలోకంలో భక్తులందరూ కూడా ఏ స్త్రీ ఆడవారైనా కూడా ఫస్ట్ బ్రహ్మదేవుని తింటారు అంటే ఆ మాట ఈ రోజు నువ్వు కూడా ఉంటావా లక్ష్మి నీకు బ్రహ్మదేవుడు రాత రాశాడా అంత గొప్పవాడు వాడు అవునా చూడు మా పైన గొప్పవాడు కాదు నువ్వు అనుకోవచ్చు నీ మనసులో సరేలే అట్లా అనుకో లక్ష్మి ఆహా నువ్వు రైటే ఎందుకు నీకు ఆలస్యం తొందరగా వచ్చేస్తా కొండలు కోళ్ళ అయ్యి ఒక్క నిమిషంలో తిప్పుకోవడము నీ మీద సరేలే అది కూడా కానీ ఇంకా ఆలస్యం వద్దులే చెప్పు ఏం చెప్తావు ఎందుకు రావు ఏందా
నా భార్య నన్ను ఇట్టా కరెంటే గానా అవులే. నీళ్ళు లేని వాళ్ళు దుక్కు చచ్చిపోదు. దుఃఖిందివా లేదంటే కరెంటే పట్టుకుందాం. నా పైన నన్ను అన్నింటి గానా ఎందుకు ఏంది నువ్వు దమ్మురానివంట. మీరా మీరు తొమ్మిది ఎప్పుడైతారా నువ్వు సమ్మురానివంట. మీరు దేవుని పట్టుకుని తొమ్మిది ఎక్కడుంటారా నువ్వు కుమ్మరానివంట. కుమ్మరుడు నువ్వు దాసురానివంట. పిచ్చుకుంటానివంట. ఎరుకులానివంట. యానాదానివంట. దాసురానివంట. అమ్మ పూకు గుగ్గులే వేడి వేడి సమోసే ప్లాస్టిక్ డబ్బాలకు ఇనుప రేఖలకు వాటర్ ప్యాకెట్లకు ఐస్ పాలైస్ ఐస్ అమ్ముతావంట. ఎదవా ఏమే ఏం మాట్లాడుతున్నావు అతను వాడుతున్నా దేవాన్ని దేవుడు పట్టుకుని తొమ్మరుడు దాసురుడు ఇరుగుడు ఏనాడు ఉంటుందా అన్నిందంటే నా లక్ష్మి నా భార్య నువ్వు నా భార్య అంటా ఉందో అవునా పోతుంది అడిపోతాకి జంప్ అయ్యి నువ్వు అట్లా? ఎంత నా భార్య నువ్వు దొమ్మరనే దాసురనే కొమ్మ నేను అనుకోలేదురా నా భార్య అటువంటి మాటలు మాట్లాడుతున్నా అనుకోలే నా మీద సాక్షి పెట్టుకుని చెప్పు. స్వామి అనింది నన్ను నమ్మువా అవునా నా మీద సాక్షి పెట్టుకుని చెప్పు అంటున్నా స్వామి నీ సాక్షి కాదు నువ్వు దొమ్మరని అంట అవులే. దాసురని అంట ఆ. దొమ్మరని అంట ఇది కరెక్ట్ అయిన మాట స్కూల్లోనే అంట ఇది కరెక్ట్ అయిన మాట కంగులోనే అంట అవును అనింటుంది ఆ. అనింటుంది నిన్న అనింది ఆడవారు ఆ. రెచ్చిపోయిన వ్యక్తులకి ఎక్కడైనా ఎలా అయినా మాట్లాడి తెలియదు వాళ్ళకు అదే భర్తలు ఎలా మాట్లాడింది కూడా తెలియదు ఇంకోటి కూడా కొమ్మరాని అంటే కొమ్మరాని కొండలు తెస్తుంటే కుండ వేసుకోండి బొప్పులు అమ్ముకుంటాడవన్నా బుక్కులు ఇంకా పొరకలు అమ్ముతావన్నా పొరకలు కట్ట 25 అంటావన్నా అట్లాగా అటువంటి వ్యాపారం చేసుకున్నా నేను పొరకలు అమ్మాడు ఎప్పుడైనా చూసావా పనికిరానాడు దాసులు అడిగానే కొమ్మరు అడిగానే పిచ్చుకుంటూ అడిగానే నేను అట్లా సవాహం చేస్తానా అవులే నా ముందు వేరే ఉన్నాడు అవునురా ఇటువంటి మాటలు అనిపించుకొని ఈ భూమి మీద బ్రతకడం చావడం మేలు నా తెలిసిన కాటికి నువ్వైతే మగవాని కరెక్టే సాగు లేదురా కాదు బా అలా చనిపోదాం అనుకుంటే దీనితో ఎందుకు ఈ గొడవ అనుకుని చనిపోదాం అనుకుంటే సాగులే నువ్వేనన్నా చెప్పరాకపోతే ఎవరు ఎలా మాట్లాడో తెలియదా అట్లా మాట్లాడు అది జాగ్రత్త అలిగారు ఎవరు సరేలే లక్ష్మి నేను తొమ్మరవాణ్ణా దాసుడు వాడిని ఎరికలి అనాది వాడినా భర్తలు పట్టుకొని దేవుని పట్టుకునేటువంటి మాటలు మాట్లాడతావా నీకున్న వెటగాడు ఎవడు నేను తొమ్మరుడు దాసురుడు ఎరికుడు ఎనాదుడు నీకున్నాడు ఎవడో చెప్పాలా నిజంగా చెప్పాలా నువ్వు అటువా నువ్వు అటువా చెప్తాను మాట్లాడాలి నువ్వు రా చెప్తా నువ్వు రామ్మంటే నువ్వు రావా నేనేమన్నా అట్టా ఇటుకి రామ్మా కాదు నువ్వు ఎవరినన్నా పెట్టుకునేవా మరి తమ్మురాలకు దాసురాలకు ఎరుకులు యానదాలకు వేట మార్గమా అటువంటి వారు పోతారు వేట మార్గమా దేవుడిగా వండుకొని దైవ సంబంధులుగా వండుకొని మనకెందుకు వేట మార్గం అని చెప్తున్నా వేట మార్గమే కదా మనకు వద్దు నువ్వు ఎవరిని పెట్టుకోలే కదా చేతితో గట్టి కాదు ఇంకోటి పెట్టుకుంటే ఏమైతుందా ఒకరిని దగ్గర పెట్టుకో ఏమైతుందా ఏమే కాదమ్మా నువ్వు పెట్టుకుని ఆయన తెలుసా నువ్వు ఎవరన్నా పెట్టుకున్నట్టు ఊరికే ఉంటాడా ఊరికే ఉన్నాడమ్మా సైకి కొడతాడా నువ్వు పెళ్లి చేసుకుంది మీ ఇంటే మీ అమ్మ మేననే పెళ్లి చేసింది కొట్టించుకునే దానికే నిన్నే మర్యాద ఉండమని కాదు ఏం మాట్లాడుతున్నాను లక్ష్మి నీకున్నాడు ఎవడు నిజంగా చెప్పు భర్తలు పట్టుకొని తమ్ముడు దాసురుడు ఎరుకుడు ఏనాడు మగోడా నాకు రోషం లేదా ఏమన్నా మగోడుకు చెప్తున్నా కదా నీ విడిగాడు ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా చూపించాలవని ఈ రోజు మాత్రం అవునా అవునులే మాట్లాడలేదా
లక్ష్మి వాని మాట విని నన్ను కొడుతున్నదే ఎవరి మాటని న్యాయమేనా నాన్న? నేను ఒకరి మాట వినేవాని కాదు. భర్తను పట్టుకుని దొమ్మరోడు దాసరాడు అన్నప్పుడు నీకున్నాడు ఎక్కడున్నాడు అని చూపించాలి ఇప్పుడు. అటువంటి మాటలు ఎలా వస్తాయి నీకు? అట్టగొట్టేది కాదు చూపిస్తున్నమ్మా పాడు పిల్లడు వినే నేను మీరు అట్టడా కాదు, రెండు చేతులు పనిచేస్తాయి నాకు. లక్ష్మి, దొమ్మరు నేనైతే దొమ్మరు నేనైతే నీకు లేచిందే ఎక్కడ లక్ష్మి? ఎక్కడ లక్ష్మి? కాదా నేను మొదటి బాగా కొట్టుకున్నా ఆడమని 2 సార్లు కొట్టుకోదా ఎందుకు నడిపితే చేస్తున్నావురా? నువ్వు ఎందుకు నడిపితే వచ్చావు? ఎక్కడ లక్ష్మి? ఎక్కడ పంపించివి? ఎవడే? అవునా? రమ్మనా? దాని వీటిగాడు ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా ఎతికి పట్టుకోగలను ఈ రోజు. నేనంటే ఏమనుకుంటున్నావు? అవునే? అవునా? అమ్మ అవతారం ఎత్తండి అవతారమా? అవతారాలన్నీ ఇంకా తెలిసిపోతాయి. దానికున్న విటగాడు నీ విటగాడు ఎవడు చూపించు. ఎవరైనా పెట్టుకుంటే చెప్పి చేస్తానన్నట్టు నిన్న. చూడు వాని మాట విని నన్ను ఇంతగా కొడుతున్నావే. అవునా? ఇది నీకు న్యాయమేనా నాన్న? న్యాయము అన్యాయం కాదు ఇప్పుడు. భర్తలు పట్టుకుని ఇటువంటి మాటలు అన్నామంటే నీకు ఎవడో ఉన్నాడు, ఖచ్చితంగా ఎవడో ఉన్నాడు. ఎక్కడున్నాడు చూపించు, అంతవరకే నాకు. పెట్టుకుని అట్లా ఎవరినో ఎవరిని ఎదురు పెట్టుకున్నట్టు నాకు ఆలోచన. రాయి చెట్టు పెట్టావా 10 వందలు పెట్టుకునేవా? ఇంతగానో నేను నమ్మకంగా ఉన్నా కూడా నీకు ఎవడో ఉన్నాడంటున్నాడే. మడే చెప్పు సార్ నీకు మొన్న మీరిద్దరు ఫోన్ చేసుకుంటే ఇన్నాం ఇద్దరం. ఎవరు నువ్వు గిన్నెడు ఫోన్ నువ్వు రాకంటే నేను ఇద్దరు రానంటే నువ్వు ఇన్నాం మేము ఇట్లా చెప్తా. మన నువ్వు ఫోన్ చేస్తాను కదా ఎనట్రా కొడుకుతా ఎవరికి చేస్తా ఉంటే నువ్వు రానంటే నేను రాను మా ఇంటి రాను ఇద్దరు రానంటే ఎద్దరికి రావాలంటే అది ఇన్నాం ఇద్దరు అమ్మోడు కట్టాడు. చూసాక ఇదంతా చేస్తాడు నువ్వే. నేనేం చేస్తాను మీరు ఇద్దరు అనుకుంటే తిన్నాం అంతే. ఇది కూడా ఒక రకంగా నా అవసరానికి ఒకవేళ ఉన్నాడని చెప్పి ఉన్నాడని చెప్తే చెప్పి ఆ వేట మార్గం ఫోన్ ఎక్కడ చేస్తాను. ఉన్నాడని చెప్తే కదా ఉన్నాడని చెప్తుంటే చెప్తే ఉన్నవాడిని నీకు కదా పెట్టుకో మా ఏమి నీకేమి నువ్వు చెప్పినట్టే ఉన్నాడని చెప్తాను సార్. ఉన్నాడు చెప్పేది పెట్టేసుకుని నిజంగా నేను అయితే చెప్పేస్తాను నీకు. మీకేం ఉన్నవారి పేరు ఉన్నవారి పేరు ఎన్ని చెప్పినా మారటమేగా ఎన్ని చెప్పినా చెప్తే మాత్రం అవులే నాకు ఉన్నాడంటున్నావు కదా. అవును. అటు చెప్పినా గెలుస్తావా? నీకు నీ విడిగాడు అవును కాదు అంటే నీకు ఈయన గెలిచలేదు నువ్వు పెట్టుకున్నంత గెలిచాడు అంటావు. గెలుస్తాడా? అది మొదలు గెలుస్తాడు వాడు. అట్ట చెప్పి అట్ట పెట్టుకుని నేను ఉండాలి నీ పక్క ఏం భయపడదు నేను ఎవరైనా ఇద్దరు పెట్టుకోపో ఎవర్రా? బాగా ఇద్దరు పెట్టుకుంటా అంటున్నావా? అమ్మా చూడు ఎవరండి? వాడిని పెట్టుకుంటే ఎట్లా మనం మాట అవునురా? సామిని పెట్టుకుని
అటువంటి పరాక్రమంతుడు ఎక్కడున్నాడో చూపించాలి కదా. అవును, భర్త ఎదురుగా ఇలా మాట్లాడుతానంటే ఎక్కడున్నాడు వాడు? అవునవునులే, కానీ ఎనికి రాదు. నేను చూస్తా. లక్ష్మి ఇంకేంటి వాడే ఇంకేంటి వాడే పురుషుడు రంకులు బంకులు మారా చెప్పు. నీ బిడ్డగాడు ఏ రూపంలో ఉన్నాడు చెప్పు. ఫోన్ ద్వారా ల్యాండ్ కనపడతాను నేను ఈ బుద్ధ. అంతే కదా, ఆధార్ కార్డు నెంబర్ కొట్టిస్తాడు. తెలిసిపోతుంది. చెప్పుతున్నా వర్ణం ఎటువంటి పుట్టిలో ఉన్నాడు చెప్పు. అది కాదు, ఇటుగాడంటే నాకు తెలియక అడుగుతాను. అవునా, ఇటుగాడంటే లక్ష్మీ అడుగు చెప్తుంది. పెట్టుకున్నాడు. నువ్వు పెట్టుకున్నాడా? సరేలే కానీలే. కానీ నీకున్న బిడ్డగారికి అంటే నీలవర్ణ రేఖము నల్లగా ఉండేవాడు నేను ఒక్కరే. అవును, నీ బిడ్డగాడు మొదట కస్తూరి నామం ఉన్నదా? ఓహో, తల తల తలని మెరుస్తున్నాయా? అవునా, నీకున్న బిడ్డగాడా లక్ష్మి? రంగులు బంకులు మానేసి నీ బిడ్డగాడు ఎటువంటి ఆభరణాలు ధరించినాడు చెప్పగలవా? చెప్పు, అప్పుడు కనుకోవచ్చు వాడు ఎవరైంది. కోటి సూర్యుడు కాదు మేటి కిరీటము, ముందున శంకు చక్రములు, ఒడ్డున చింతామణి. ఆహా, ఇటువంటి ఆభరణాలు కలిగిన వాడు నీకున్న బిడ్డ కదా లక్ష్మి. ఆహా, ఇచ్చివాడు నీకే ఇచ్చివాడు నీకు
నీ బిడ్డగాడు మన పాటు పైన నా కన్నులు పడడానుకో వాడు ఎక్కడ పోతాడో పైలోకానికి వెళ్ళిపోతాడు. అంత సీట్లా ఇక్కడెక్కడ ఉండిన వాడిని అతను పేరు కూడా చెప్తాను నేను. పేరా? ఇన్ని చెప్తాను కదా. ఓహో, అతని పేరు చెప్పి పేరు చెప్తే ఏముంది, ఇంకా సులభంగా కనుకోవట్లే కదా. పేరు చెప్తే సులభంగా కనుకోవట్లే. చెప్పు. పేరులటికి తీరా పేరు నడికి తీరా పేరు వినవయ్యా వీరుల జగబల లేకమైనదా వీరుల జగబల దేవదేవుడా దేవుడా. ఓహో, మీకున్న బిడ్డగాడు వీరుడు రణశూరుడు. ఈ సర్వలో కలకల అవును, పరిపాలించేవాడు ముల్లోకమును పరిపాలించేవాడు. దేవదేవుడు. ఇక్కడే దేవాల దేవుడా. అతన్ని పెట్టుకొని ఉన్నాడు. అవునా అతని నన్ను మిగిలాడు కూడా. లక్ష్మి, ఇంతవరకు నేను ఏమనుకున్నా, నా ప్రతిరూపం నాకే చెప్తూ వస్తున్నావే, వేరే ప్రతిరూపం చెప్పలేదే. నువ్వు ఇంతవరకు చాలా మంచిదానం అనుకున్నా, చాలా పవిత్రమైనని ఇప్పుడున్న భక్తులకు అందరికీ చెప్పా. లక్ష్మి, నువ్వు అట్లా ఆహా పవిత్ర నీ వెంట పవిత్ర నీ వెంట ఈ ముల్లోకంలో నాతో కలిసితులు చేసిన మగవాడు ఎవడు లేడు. నువ్వు ఎవడో ఉన్నాడు అనుకుంటున్నావు కదా. ఇన్ని చెప్తున్నా కూడా చూడు, ఈ భక్తులు ఎదుగు నీ ప్రతివర్త ధర్మాన్ని నిరూపించింది. అతను మీ దృష్టిలో పతివర్తన కదనంట. అవును, నాకేమో అనుకుంటా, ఇక్కడ భక్తులంతా ఏమనుకోవాలా. కాదు, అవును, పతివర్తన కాదు. నువ్వు పతివరితో కాదు, నా పెళ్ళాన్ని ఏంటి నీ చెబుతూ అట్టాడదైంది. సరే కానీ నీ పెళ్ళాం కదా. ఏయ్, ఇక్కడ ఈ భక్తులు ఎదురుగా ఏమన్నది, నాకెవడో ఉన్నాడని. ఏంది? వాళ్ళంతా విన్నారా లేదా? ఇలా తప్పులు పడుతున్నాయేమో. ఆ, ఇప్పుడు వాళ్ళ ఎదురుగానే నేను ప్రతివర్తను అని నిరూపించుకో. అంతవరకు నాకు చాలు. ఇంకో పని చేయొచ్చా? ఏమే మేము ఇద్దరిని నిలబెట్టి ఆ. మీకు ఇద్దరికి పెడతా. అగ్ని పరీక్ష పెడతావా? ఓహో, అగ్ని పరీక్ష పెట్టదులే, మాకు తెలుసుకోదంట. కానీ లక్ష్మిని నిర్ణయించుకొని సరే, నిర్ణయించు. అలా స్మృతికిరా. నేను ఏ విధంగా పతివర్తన ఇక్కడ ఇప్పుడే నిరూపిస్తాను. భక్తులు ఎదురుగానే నిరూపిస్తూ చెప్తున్నా కదా నేను. చెప్పు. కాదు, పతివర్త అంటే నువ్వు ఎవరిని పెట్టుకోలేదని అర్థం. ఇంకా అది నిరూపిస్తున్నాడు కదా. నిరూపించు. చిన్నమాంత బుద్ధి ఇంతవరకు వాదములు కావాలంటివి, ఇప్పుడు వాదములు వద్దు అని పాదములు పట్టుకుంటాం. చిత్తపట్ల బుద్ధి చంచలమైనదంటే అమ్మ పనే గెలిచా. తెలిసిందా? ఎందుకంటే అట్టా తిరిగా ఇట్టా తిరిగా కాదరా, గెలిచింది ఎవరు? నీ మనసు కానీ ఏదో పని విధంగా ఆలోచిస్తున్నాను. ఏదో తప్పు చేసినట్టుగా. చూడు అంతే కదా. లక్ష్మి, నేనేమంత తెలియని మూర్ఖుని కాదు. నా ప్రతిరూపం నాకే చెప్తూ వస్తున్నావు, వేరెవరి ప్రతిరూపం చెప్పలే. నిన్న వేటి పాటలు పంపడం ఇష్టం లేక, నిన్ను పంపడానికి బుద్ధి పుట్టక, నాకు ఏ మార్గమో లేక ఈ మార్గం చెప్పిందెవడు నీకు? ఇలా మాట్లాడమని చెప్పిందెవరు? ఈ ప్రకారమైన నాకు ఎవడో చెప్తే మాట్లాడితే ఆ యజమాని మన మనసులో పెట్టుకొని ఇక్కడే ఉంటాడు నా భర్తని. అవునులే, నిన్ను ఈ ప్రకారం ఈ ఉపాయం చెప్పిన వాడు ఎవడు నీకుంటి? ఆభరణములు ఇవ్వడం నిన్ను నా నేరు చూసి చెప్పావు, కానీ ఇలా చెప్పమని చెప్పింది ఎవరు? ఇలా ఎవరు చేయాలి సేవకాడు వీడు చెప్పిన మాట
స్వామి నేను అట్ట ఎందుకు చెప్పానంటే ఆ. అట్టన్న అయితే నీ నమ్ముతావని అవును. నీ నామేనా కాదా? చెప్పాను వాడు కాపీని నిన్ను. ఆ, చూడు, లక్ష్మి దగ్గర ఇటువంటి మాటలన్నీ అనిపించేస్తే అనిపించింది ఎందుకు చూసినా ఆ. అట్టన్నా అంటే ఆ. నమ్ముతావని నీ నమ్మకం చెప్పిన స్వామి ఇప్పుడు నేనేమంత తెలియదు కాదు కానీ అట్లా అమాయకునైతే చెప్పినా కూడా ఇబ్బంది. అవులే నేను అన్ని తెలిసిన వాడిరా, ఈ లోకంలో ఏమి జరుగుతున్నది ఏమి జరగబోతున్నది అన్ని తెలిసిన వాడిని కాబట్టి ఆ, లక్ష్మి ఏ విధంగానో మనసులో ఏదో ఒక దురుద్దేశం ఉంది, ఏదో మనసులో మాట పెట్టుకొని ఉంది. వేడి మార్గం పంపాలంటే ఏదో ఆలోచనే ఉంది లక్ష్మికి. ఆ, నువ్వు ఆ వేట మరచిపోవడానికి ఆ, ఒక ముఖ్యమైన కారణం ఉన్నది కదా. ఇప్పుడు వేడి మార్గం పోయేదానికి మార్గం ఉంది అంటారు. ఆ, మనసులో సందేహం అంటాం. సందేహం చెప్పకుండా ఇటువంటి మాటలన్నీ చెప్తే ఏ సందేహం అటువంటి మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తున్న చిన్నది. ఆ, నీ మనసులో ఏ కోరికలో చెప్పు, ఆ సందేహం వినవించు. అలాగనే పెరస. అవునవును. ఏది చేయదో ప్రాణనాథా. ఎట్లా పంచదో ప్రాణాదిలా. లక్ష్మి, ఏం మనసులో బాధపడుతున్నావా? నా భర్తను నేను ఎలా నమ్మి పంపాలా? వేడి మార్పు మరి ఆలోచన చేస్తున్నావా? లక్ష్మి, ఆహా, శ్రీలక్ష్మి నీకేలా శోభా. నేను ఓసి గ్రామే పోయే రాజంతా.
మంచివారు అవులే చాలా చక్కదనంగా చాలా ఆనందంగా చక్కదనంగా ఉంటారు. రఘు సోదరాశులు కళ్ళు ఉన్నారు. అంటే నువ్వు పోతున్నది కొల్లాపురి గట్లకు. ఆ కొల్లాపురి గట్లలో చెంచువారు చాలా అందంగా కనపడతారు నీ కళ్ళకు. రఘు సోదరాశులు వాళ్ళు చూసి వాళ్ళ మొహంలో పడిపోతావు, ఇల్లు వాకిలు మర్చిపోతావు. మర్చిపోయి అవునా? నన్ను కూడా మర్చిపోయి ఆ, అక్కడే ఉండిపోతాను. నాకు అదే అనుమానం. అనుమానంతో బాధపడుతున్నావా? అంటే నీ భర్త ఎటువంటి వాడు అని ఆలోచించావా లక్ష్మి? అంటే ఏంటి భామని నేను ఎటువంటి వాడు తెలుసునా నీకు? ఆహా ఏకనారీ వ్రతుడా నేను. భామ, భామ, ఓయందోకే నాదోనా. ఏకనారి వ్రతుడు అంటే ఒంటి మాట కలడు అని. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సతి, అటువంటి మాట కలిగిన నేను. నా మీద ఇంత నమ్మకం లేకుండా ఇలా మాట్లాడితే ఎట్లా? ఇది చెప్పినా కూడా అవులే. నీ మాట నేను నమ్మి నమ్మలేకున్నాను. అంటే ఇంత మంచిగా చెప్పినా కూడా నేను ఇటువంటి వాణి అని చెప్పినప్పుడు కూడా నా మాట నీ మీద నాకు నమ్మకమే లేదు. నమ్మకం అనేది పోయింది. ఆ, ఇప్పుడు నీకు నేను ఏమి చెప్పాలో చెప్పు. నాకు అట్లా ప్రమాణం చేస్తే అవులే. నిన్ను వేటి వరకు పంపిస్తా. అంటే శ్రీవారికి అనుమానం ఎక్కువ. నాకు అంత ప్రమాణం భర్త పైన భార్యకి నమ్మకం ఉండాలంటే పాలు బట్టి ప్రమాణకం చేస్తే, నా చేతులు పాలు పోసి అవులే, నా చేతులు చేయేసి చెయ్యి వేస్తే ప్రమాణం చేయాలి. అప్పటికి ఒక అనుమానం అనేది పోతుంది. నిన్ను నమ్మి ఆ, వేటి వరకు నువ్వు దేవాని దేవునివి కదా, ఇట్లా అస్తంభులు పాలు బట్టి ప్రమాణకం చేసేస్తే అప్పుడు మనస్ఫూర్తిగా నా మనసు కుదుట పడుతుంది, అనుమానం ఉండదు. నిన్ను వేడ మార్గం దీవినిచ్చి వేడ మార్గం పంపుతా అని నీ మనసులో ఆలోచన. అంతే కదా లక్ష్మి? నీవు చెప్పినట్టుగానే ఇక్కడ నీ భక్తులు చూస్తుండగానే నీకు పాలు బట్టి ప్రమాణకం చేసి వేడ మార్గం పెడతాడు. అది కూడా లే దూరక్క గోక్షరం తీసుకుంటరా. గోగుశరమా గోక్షరం కాదు, గోక్షరం అంటే స్వచ్ఛమైన ఆవు పాలు. తెల్లదనం మా దగ్గర ఆ, ఆవు పాలు. అయ్యా అవు పాలే స్వచ్ఛమైన ఆవు పాలేనా? జెర్సీ పాలు కాదు అవునవును. ఇక్కడ గోమాత పాలు ఇచ్చావు. ఇప్పుడు ఏం చేయాలి ఇంటినా? ఏంటివా? ఏమి చేయట్లే, నువ్వు అలాగనే నిలబడుకోనుండు. చెప్తా. ఇప్పుడు లక్ష్మికి పాలు పెట్టి ప్రమాణం చేయాలంట. చేతిలో చెయ్యి వేసి పాలు పోసి చేతిలో చేసి తకారిచ్చి పాలు పిండి పెట్టాలన్నా. నీతో కూడా ఇప్పుడు ఒక చిన్న విషయం పడింది నాకు అవసరం. నాకు మాత్రం నొప్పి కలిగింది. నువ్వు కాదా ఒక సలహా చెప్పాలా? నేను దేవాల దేవుని. అవును నేను మన కూతురు ఎక్కడ కొల్లాపురి కొల్లాపురి గట్టకు వెళ్ళమను. ఎలా చేస్తే బాసు ఇలా చేస్తే ఏమైతుంది, ఇలా చేస్తే ఏమైతుంది? సరే ఏది నిజము ఏది అబద్ధం? ఎప్పుడు చేయలే చేయలే ఇంతవరకు. ఫస్ట్ టైం కూడా ఫస్ట్ టైం కూడా చేయలే. ఇట్లా చేయగలదు ఆ, ఇట్లా చేయి అదే దానికోసమే కదా నేను మాట్లాడుతున్నా. ఎల్లెలకలు చేయి. ఎవరికి చేస్తే అక్కడ ఏం పోయినా ఏ ఇబ్బంది జరగదు మనకు. నువ్వు ఎప్పుడు చేర్చుకోలే? లేదు సార్. నువ్వు బోల బక్కలు చేర్చుకో. బోల బక్కలు చేర్చుకోమా. ఏమే ఎట్ట జరుగుతుందని అడిగి ఇదే ఎట్ట చెప్తున్నాను. నువ్వు బోల బక్కలు ఉంటే అన్ని ఆయన చూసుకుంటాడు. పా చెప్తా చేసుకోండి. లక్ష్మి నీకు పాలు పెట్టి ప్రమాణకం చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా శుద్ధం రాకుండా ఉండాలా? పాలు పట్టి టీ గురిస్తుందా? వేడి పెట్టి వస్తుంది పంపించిన చెప్పు. చెప్పు. టీ దండి సారు టీ దన్నా అమ్మాయ్యా మేడం. లక్ష్మి ఈ భూదేవి సాక్షిగా, ఆకాశవాణి సాక్షిగా, సూర్య చంద్రాల సాక్షిగా, అష్ట దిక్పాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా
నా మంత్రి సేకరణ నాయనా, నా తోడు పెట్టుకోగా నాయనా. నేను నా పిల్లలకు ఒకరిని ముగ్గురినే. ఉంటారు నీ మాట ఇక్కడే ఉండదు పాలు పెట్టి ప్రమాణం చేస్తున్నా ఒకటేసారి చేస్తాడు, చేయించుకో ఒకటేసారి. అవునా ఆహా పాసాలే చదానే సరది చందో ఆసనాల కోనేనో ఏం వచ్చేటప్పుడు కూలింగ్ సభలు దిగినాం కదా, ఆడ వాటర్ ప్యాకెట్ దగ్గరికి కూలింగ్ ఇదే దగ్గు పడిసిన దగ్గు పట్టింది. అయితే ఇంకో పని చేద్దాంలే, ఒకసారి ఫస్ట్ సారి కుదరలాన్ని రెండోసారి చేసుకో. సరే రెండోసారి చేసుకో, రెండోసారి చేసుకోవాలి నువ్వు, రెండోసారి చేసుకో. ఈసారి అన్న కరెక్ట్ చేస్తాం. మనిషి అనుమానం మనిషి, నువ్వు ఇలా తుమ్ముకుంటూ ఉంటే అది నమ్మదు, మనం వేడి మనం పోలేదు. చూడు నువ్వేమనుకోను మాట చెప్తా, ఈసారి మూడోసారి చేయించుకో. మూడోసారి కుదరతే అప్పుడు 10 సార్లు చేయించుకోవాలి కుదిరినాక. ఎరుకు తుమ్ము లాభం ఉంటుంది, నష్టం ఉండదు చెప్పు. అనుమానం ఉండదు. ముందుగానే గమనించలేదు నిన్ను. నువ్వు కొడుకున్నా నీకు మోకాల నొప్పులో చిన్న పడి ఎట్ట మూడోసారి చేసే లక్ష్మి ఏం చెప్తా ఉంటే అనుమానం మనిషి కదా, ఆయన చేస్తాడు, నువ్వు చేయించుకోవాలంతే. మూడోసారి చేసే లక్ష్మి 3కి 3 3 తూర్లు ముచ్చటగానే చేస్తున్నా, మనకు ఇప్పుడే నమ్ము అంతే కదా. ఆహా ఇప్పుడు మనస్ఫూర్తిగా బాను బట్టి ప్రమాణం చేశా. ఇప్పటికైనా నా మాటను నమ్మి నన్ను దీవినిచ్చి, భారీ దీవుని బ్రహ్మదేవుని కదా, నువ్వు తొందరగా దీవినిచ్చి నన్ను తొందరగా ఎంత తొందరగా వేడి మార్గం పంపితే అంత తొందరగా మళ్ళా నీ సొంతగా వస్తా. ఆలస్యం లేకుండా భక్తులకు మనవి, ఇటువంటి శుభ సందర్భంలో అలనాడు ఓగులములో కూడా లక్ష్మీదేవి తన భర్తకు పశువులకు ఇచ్చి ఆయకొట్టి కర్పూరంతో వేట మార్గం పంపించింది కాబట్టి, ఆనాడు అక్కడ జరిగింది కాబట్టి, ఇక్కడ ఈ రోజు ఈ దేవస్థానంలో జరుగుతున్నది కాబట్టి, ఇప్పుడున్న భక్తులందరూ కూడా శ్రీవారికి పవిత్రమైన పశువు కుంకుమ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పశువు కుంకుమ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ స్వాముల వారి పశువు కుంకుమ చాలా పవిత్రమైన పశువు కుంకుమ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పశువు కుంకుమ తీసుకుని ఆమెకు దానం చేస్తే